హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, ఇవాల్టి వీడియో ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా! ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనేదైతే క్యాప్చర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. యాజ్ యూజువల్ ఎవ్రీడే నా డే అయితే కాఫీతో స్టార్ట్ చేస్తాను. సారీ టీతో స్టార్ట్ చేస్తాను. ఇంకా మా నాన్నకైతే హాట్ వాటర్ అయితే ఇచ్చాననమాట. మా నాన్నకి కాఫీ, టీ, మిల్క్ అలా ఏమి తీసుకోరనమాట. ఎవ్రీడే మార్నింగ్ అయితే కొంచెం గోరువెచ్చని హాట్ వాటర్ అయితే తాగుతారు. ఇంకా నాకు అమ్మకైతే చాయ్ ప్రిపేర్ చేశాను అనమాట. నేనే ప్రిపేర్ చేశాను. నా బుజ్జి బుజ్జి చేతులతో వేడి వేడిగా చాయ్ పెట్టించాననమాట నాకు అండ్ మా అమ్మకి. నేను ఇందాక చెప్పిన డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది గదా! అదేనబ్బా రీల్స్, షార్ట్స్ ఎక్కడ జూషినా ఇదే కదా! బుజ్జి బుజ్జి చేతులతో చాయ్ పెట్టనా అనేది నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను రీల్స్, షార్ట్స్ చేయాలనుకున్నా కుదరలేదు. బట్ నా వ్లాగ్‌లో అయితే ఆ డైలాగ్ నేను వాడేసుకున్నా. అండ్ కొన్ని కొన్ని ఇలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలనమాట. ఎక్కడ వాడాల్సితే అక్కడ వాడేయాలనమాట. ఇంకా ఇంటి ముందు కూర్చొని నా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వెదర్ అసలు ఎంత బావుందో గదా! 3 డేస్ నుండి చాలా కూల్‌గా ఉందనమాట క్లైమేట్ అంతా గూడాను. ఎండనే మాటే మర్చిపోయాము. సో, ఎండొచ్చినప్పుడు తట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఈ వెదర్‌కి అసలు ఎండాకాలమేనా అది మర్చిపోయామనమాట. అంత కూల్‌గా ఉందనమాట క్లైమేట్ అంతా గూడాను 3 డేస్ నుండి. దట్టు ఇంకా విలేజ్‌లో ఉన్నాం గదా! ఇంకా మామూలుగా లేదు. అప్పుడప్పుడు వర్షం పడడం, మళ్ళీ చల్లగాలి రావడం ఇలానే జరుగుతుంది. మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్ని డేస్ ఇలానే ఉండాలి అనుకుంటున్నా. ఇంకా టీ తాగేసి అమ్మ, హోమ, నాన్న బయట కూర్చొని ఇంకా హోమతో, మనవరాలతో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇంకా సర్లే అని చెప్పి నేనిక్కడ ఇడ్లీ బ్యాటర్ అంతా మిక్స్ చేసి ఇడ్లీలైతే పెడుతున్నాననమాట. ఇవాళ కొంచెం ఎర్లీగానే బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసేస్తున్నాము. ఎందుకంటే హోమాకి 8:00 అంతా తనకి బ్రేక్‌ఫాస్ట్ తినిపించేయాలి. మళ్ళీ కాసేపుకే పడుకునేస్తదనమాట. సో, అందుకని చెప్పి అమ్మ వాళ్ళని పాపతో ఆడుకోండి అని చెప్పి నేనే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా చేస్తున్నా. ఇడ్లీ అండ్ సాంబార్ ఇదేంటంటే టమాటో సాంబార్ అనమాట. ఎక్కడ చూసిండరు కదా! ఏం లేదండి మనకి ఇంట్లో సాంబార్ చేయడానికి మునక్కాయలు, ముల్లంగిలు లైక్ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్‌గా ప్లెయిన్ సాంబార్ అనమాట. ఎలా చెప్పాలి హోటల్స్‌లో చేస్తారు కదా మనకి. సో, అలా చేశాననమాట. టేస్ట్ చాలా బావుంటది. ఇంకా ఇడ్లీ, సాంబార్ అన్నీ స్టవ్ మీద పెట్టేసి వచ్చేసాను. ఇంకొక 10 మినిట్స్ తర్వాత వెళ్ళి ఆఫ్ చేయాలి. ఇంకా ఏం చేస్తుంది హోమ బిజీగా అసలు నన్ను మర్చిపోయింది అని బయటెళ్ళి చూస్తే ఇక్కడ వాళ్ళ తాతతో షికారంతా బయట తిరిగేసొచ్చి, ఇప్పుడు కోడిపిల్లలు జూడాలంటోంది. అందుకని ఇంక మా నాన్న అవి ఎక్కడికి వెళ్ళకుండా వాటిలకి బియ్యం అలా వేస్తూ తనకి చూపిస్తున్నారనమాట. తనకేంటి అంటే మా నాన్న మార్నింగ్, ఈవినింగ్ కోళ్ళకన్నిటికి గూడా పప్పులేస్తూ ఉంటారు. లైక్ బియ్యం వేస్తూ ఉంటారనమాట. అది చూడడం బాగా అలవాటయిపోయింది. అది చూసినప్పుడల్లా ఇలా చెయ్యి అంటూ ఉంటదనమాట. లైక్ బియ్యం వెయ్యాలి అన్నట్టు చెప్తూ ఉంటది. ఇంకా మా నాన్న పాప చూస్తుంది గదా అని మళ్ళీ సెకండ్ టైమ్ ఒకసారి వేస్తూ ఉన్నారనమాట. మా హోమ మా ఇంటికొస్తే మా మమ్మీ వాళ్ళ ఇంటికొస్తే మంచిగా ఎంజాయ్ చేస్తది. తనకు ఆ ప్లేస్ అంత బాగా అలవాటయిపోయిందనమాట. పుట్టినప్పటి నుండి 9 మంత్స్ అక్కడే ఉండింది కదా! ఈవెన్ నాకన్నా కూడా ఎక్కువ మా నాన్నని చూస్తే అసలు ఉండదు. నా దగ్గర కూడా రాదనమాట. సో, చూడండి పిలుస్తుంటే బాయ్ చెప్తుంది. మా నాన్న ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్ బయట అలా తిప్పుతూ ఉంటారు. సో, అందుకని మా నాన్న ఎత్తుకోంగానే బాయ్ చెప్పడం, అట్లా బయటికి చెయ్యి చూపించి బయటెళ్దామని చెప్పడం ఇలా అనమాట. సో, తనకి ఆ బాండింగ్ మేము 1½ మంత్ తిరుపతిలో ఉండొచ్చినా గూడా అస్సలు మర్చిపోలేదు. ఇప్పుడు గూడా మా నాన్న చూడంగానే వెళ్ళిపోతది బయటెళ్ళాలి అని చెప్పి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆ గోడను పట్టుకొని కొంచెం లెగడానికి ట్రై చేస్తుందనమాట. సో, అదెలా ఉందంటే తను గోడ సపోర్ట్ తీసుకొని పైకి లేయాలని ట్రై చేస్తుంది. నాకెలాగ అనిపిస్తుందంటే గోడను నెట్టుందనమాట. నేను స్ట్రాంగ్‌గా, ఈ గోడ స్ట్రాంగ్‌గా అన్నట్టు. నాకే గాదు మీకు గూడా అలానే అనిపిస్తది. ఇంకా సో, 10 మినిట్స్ తర్వాత వచ్చి చూసేకుందుకి ఇడ్లీ అండ్ సాంబార్ 2 కూడా రెడీ అయిపోయాయి. ఇంకా హోమ ఆడుకుంటోంది. తను సర్లే ఫస్ట్ నేను తినేసి మళ్ళీ తనకు తినిపిద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే నేను సర్వ్ చేసేసుకున్నా. ఫస్ట్ పాపకు పెట్టకుండా నువ్వు తింటున్నావేంటి అని కూడా కొంతమంది అనుకోవచ్చు. నేను ఎలా అంటే తను ఎక్కువ హంగ్రీగా ఉంటే ఫస్ట్ తనకు ఫీడ్ చేసి తర్వాత నేను తింటాను. లేదంటే తను ఆడుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ నేను తినేసి మళ్ళీ తర్వాత తనకు పెడతాననమాట. సో, ఎందుకంటే ఫస్ట్ నేను తిని కొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటేనే పాపని హ్యాండిల్ చేయడం, తనకు తినిపియడం ఇలా జరుగుతది. సో, నాకు ఆకలిగా ఉన్నా, తనకు ఆకలిగా లేకపోయినా నేను తిను అని తన చుట్టూ తిరిగి సో, టైం వేస్ట్ ప్లస్ నాకు కొంచెం నీరసం వస్తది. ఓపిక కూడా ఉండదనమాట. తనకి నేను మంచిగా ఫీడ్ చేపియలేను. లైక్ ఇడ్లీలు అవి తినిపియలేననమాట తిప్పుతూ అలా. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను తినిన తర్వాత తనకు తినిపిస్తాను. ఒకవేళ తనకు హంగ్రీ అనిపిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ తనకే. తనకు ఆకలి లేకుండా ఆడుకుంటూ అలా ఉంటే ఫస్ట్ నేను తింటాననమాట. సో, ఎవరికైనా పేరెంట్స్‌కి తెలియకపోతే ఇలా ఫాలో అవ్వండి. మనకప్పుడు కొంచెం నీరసం రాకుండా ఉంటది. వాళ్ళ మీద చిరాకుగా అలా ఫీల్ అవ్వడానికి ఏమి ఉండదనమాట. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ విత్ సాంబార్ అనమాట. చాలా బాగుంది.
వాంట్ మ్యాంగో? యూ వాంట్ మ్యాంగో? అమ్మా అమ్మా తింటావా నాన్న? మ్యాంగో తింటావా? ఓ తింటావా? ఓ పడిపోయి నాన్న, కింద పడిపోయి. ఎత్తుకో. ఈ మ్యాంగో కట్ చేసుకుందామా హోమా? ఈ మ్యాంగో కట్ చేసుకుందామా? ఓకే డన్, దా వెళ్దాం దా. మా పాప హోమాకి ఇప్పుడు మ్యాంగో టైం. నార్మల్గా ఎవ్రీడే 11-11:30 ఆ టైంలో ఒక ఫ్రూట్ తినిపిస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ 3 to 4 ఈవినింగ్ అనుకోండి. సో అప్పుడు ఒక ఫ్రూట్ తినిపిస్తాను. ఏదో డైలీ 2 ఫ్రూట్స్ అయితే మా పాపకి కొంచెం కొంచెమైనా తినిపిస్తాను అనమాట. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోస్ అయితే ఇప్పటికి 4-5 టైమ్సే పెట్టాము. చాలా ఇష్టంగా తింటుంది. సో నేను కన్సీవ్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలా మామిడి పండ్లు తినేదాను, సేమ్ మా పాప కూడా అలా ఇష్టంగా బాగా తింటుంది అనమాట. అండ్ ఇంకా అప్పుడు నేను ప్రెగ్నెన్సీ టైంలో వేడి చేస్తుందని ఒక 1/2 hour నానబెట్టి మళ్ళీ తినేదాన్ని. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూడా పాపకి అలా చేస్తున్నాను అనమాట. పాపకి తినిపించి ఒక 1/2 hour ముందైతే వాటర్లో నీట్గా సోక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి పిల్లలకి వేడి చేయకుండా ఉంటుంది. అలా చేస్తే వేడైతే చేయదన్నమాట. మీరు కూడా పిల్లలకి ఇచ్చే ముందు ఇలా తినిపియండి. 1/2 hour వాటర్లో పెట్టి తర్వాత తినిపిస్తే ఆ హీట్ అంతా పోతుందంట. సో నేను ప్రెగ్నెన్సీ టైంలో అలానే చేశాను. ఇప్పుడు మా పాపకు కూడా అలానే తినిపిస్తున్నాను. మా పాపకి ఆ ఫ్రూట్ నిప్పులర్లో పెట్టిస్తే ఫస్ట్ కొంచెం తినిందనమాట. తర్వాత నేను తింటూ ఉంటే ఏదో తినేస్తుందని చెప్పి ఆ ఫ్రూట్ నిప్పులర్తో ఆడుకుంటూ నేను చేత్తో ఇలా మ్యాష్ చేసి తినిపిస్తే తింటుందనమాట. ఆ ఫ్రూట్ నిప్పులర్లో అసలు తినట్లేదు. సర్లే అని చెప్పి ఇంకా తనకు కొంచెం చేత్తోనే మ్యాష్ చేసి తినిపిస్తున్నా, కొంచెం నిప్పులర్లో ఇస్తున్నా. తను ఎలా తింటే అలా అయితే తనకు తినిపించేసాను అనమాట. తనైతే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ తింటుందో. మోస్ట్లీ మా పాప ఫుడ్ విషయంలో లైక్ చెప్పిన ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ టైం టు టైం తీసుకుంటుంది, సతాయిచ్చదనమాట. అండ్ తనకు ఫుల్ అయిపోతే అసలు ఓపెన్ చేయదు, తల అలా టర్న్ చేసేస్తుంది వద్దు వద్దు అని చెప్పి. సో మా పాపకి తిండి విషయంలో తినిపించడంలో నాకైతే అసలు శ్రమే లేదనమాట. టైంకి తింటుంది, టైంకి పడుకుంటుంది బంగారు తల్లి. అండ్ ఇవేంటి అంటే కుడుములు. నార్మల్గా కుడుములు వినాయక చవితికి చేస్తాం కదా, మా ఇంట్లో అలా కాదనమాట. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. ఇవి మా సైడ్ వాళ్ళకైతే బాగా తెలుసు. కుడుములు మనం వినాయక చవితికి చేస్తాం సద్దలతో. ఇవి చాలా హెల్దీ అనమాట. సో నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వచ్చినా చేయించుకుంటూనే ఉంటాను. నార్మల్గా నేను బిఫోర్ మ్యారేజ్కి ముందు కూడా ఇంట్లో వీక్లీ వన్స్ అయితే చేయించుకునేదాన్ని. మీ అందరికీ తెలిసిందే, నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మేము రొట్టెలు చేసుకుంటాం, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు. సో అలా పౌడర్ చేసుకొని వచ్చినవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మాకు రొట్టెలు కావాలంటే రొట్టెలు, ఇలా కుడుములు కావాలంటే కుడుములు, లేదంటే సంగటి చేసుకుంటా. ఓన్లీ రాగి సంగటే కాకుండా ఇలా సద్ద సంగటి ఇలా కూడా చేస్తూ ఉంటారనమాట అమ్మ. చాలా హెల్దీ అనమాట. సో అప్పట్లో మన పెద్దవాళ్ళందరూ అవి తినే ఇప్పటికీ వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. మీరు చూస్తూ ఉంటారు కదా, 80 years 90 years అయినా కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు అవ్వలు తాతలు. సో వాళ్ళ సీక్రెట్ ఫుడ్ ఇదే అనమాట. నేను ఒకప్పుడు తినేదాన్ని కాదు, ఒక 10 years నుండే అనమాట. ఈ లాస్ట్ 10 years నుండి ఇలా హెల్తీ ఫుడ్స్ తినడం స్టార్ట్ చేసింది. ఇంకా నాకు కుడుములు తినాలనిపిస్తుందంటే అమ్మ అలా చేశారనమాట. మీకు రెసిపీ అందరికి తెలిసే ఉంటుంది, ఇదేం పెద్ద చెప్పే రెసిపీ కాదు. మీకు ఒకవేళ కావాలి అంటే చెప్పండి, నెక్స్ట్ టైం అమ్మ దగ్గర నేను చేయించుకొని తిన్నప్పుడు చెప్తాను. అండ్ ఈ కుడుముల్లోకి నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, లేదంటే బెల్లం పానకం, హనీ ఏదైనా బాగుంటుంది అనమాట. మేము బెల్లం పానకంతో తింటాము. ఇందాక చూపించాను కదా స్టవ్ మీద గెరటితో మిక్స్ చేస్తూ, అది బెల్లం పాకం అనమాట. నాకు వేడివేడిగా కుడుములు తినడం ఇష్టం. వన్స్ అది చల్లారిపోయాక అసలు తినను అనమాట. వేడిగా కుడుములు అండ్ ఈ బెల్లం పానకం వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. కొంతమంది నెయ్యి అండ్ హనీతో కూడా తింటారు. నాకైతే పర్సనల్గా ఇలా బెల్లం పానకం అంటే ఇష్టం అనమాట. అండ్ ఇంకా వెదర్ చూసారు కదా, వర్షం పడుతుంది. చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే, 3 days నుండి వెదర్ అయితే ఇలానే ఉంది. నాకు ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. కుడుములు తిన్నా మళ్ళీ వెంటనే నాకు రొట్టెలు కావాలి అంటే మళ్ళీ సేమ్ ఆ సద్ద రొట్టెలు చేశారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వద్దని చెప్పి నేను రొట్టెలు చేయించుకున్నాను, బలవంతంగా చేయించుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ తినేసాను. మళ్ళీ ఈవినింగ్ ఒకటి ఉంటే ఎక్స్ట్రాగా అది మళ్ళీ తింటున్నాను అనమాట. ఇలా సద్ద రొట్టెలు మధ్యలో ఆనియన్ తింటుంటే చాలా బాగుంటుంది. ఇంకా పెరుగులో కూడా బాగుంటుంది. కొంతమంది పచ్చళ్ళు, చట్నీలు ఇలా తింటారు. ఒక్కొక్కరిది ఒక టేస్ట్ అనమాట. నేనైతే ఇలా సైడ్కి ఇలా ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. పెరుగు ఒకసారి పెరుగులో కూడా తింటాను అనమాట, నాకు చాలా ఇష్టం.
అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మోస్ట్లీ ఇలానే ఉంటుంది. హెల్తీ ఫుడ్ తింటాను, టైంకి తింటాను. అండ్ తిరుపతిలో కూడా టైంకే తింటాను. బట్ ఒక్కసారి హెల్తీ ఫుడ్, ఒకసారి పనికిరాని ఫుడ్ తింటాననమాట. అక్కడైతే ఇలా చేసుకోలేను నేను ఓపికగా. అమ్మ దగ్గరికి వస్తేనే ఓపికగా అడిగి మరి నాకు నచ్చిన రెసిపీస్ చేయించుకుంటూ ఉంటానన్నమాట. సో గైస్, ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.